నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు హెచ్ఎంటీవీ స్పెషల్ డిబేట్. ఇవాళ డిబేట్లో యుద్ధం కొనసాగుతుందా, ఆగుతుందా, ఈ సీజ్ ఫైర్ ఫలిస్తుందా, ఫలించదా, అమెరికా వ్యూహం ఏంటి, ఇరాన్ వ్యూహం ఏంటి, ఇజ్రాయెల్ వ్యూహం ఏంటి, దీని వెనక ఎవరున్నారు, పాకిస్తాన్ ప్రపోజల్స్ బయటికి కనిపిస్తున్న దాని వెనక ఉన్న హస్తం ఏంటి, అసలు ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా, అంతర్జాతీయ నిపుణులు చెప్తున్న మాట ఏంటి, భారతీయ జ్యోతిష్యం ప్రకారం ఈ యుద్ధంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయి అనేది తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. దీని గురించి మాట్లాడేందుకు ప్రముఖ జ్యోతిష నిపుణులు కళానిధి రాంబాబు గారు ఉన్నారు. వీరికి సార్ నమస్కారం. కళానిధి రాంబాబు గారు, వీరికి జ్యోతిష్యంలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. వీరు గతంలో చెప్పిన ఎన్నో అంశాలు మనకు కళ్ళ ముందు నిజమయ్యాయి. అందుకే మరొకసారి వీరితో చర్చిస్తున్నాం. యుద్ధం గురించి ఇప్పటికే చాలా విపులంగా మన ఛానల్లో చర్చించాం. అవి అనేక విషయాలు జరిగాయి. ఆయన సీజ్ ఫైర్ గురించి కూడా మధ్యలో చెప్పారు. కాకపోతే ఇది కొనసాగుతుందా లేదా అనేది వారిని అడిగి తెలుసుకుందాం. రాంబాబు గారు, ఈ సీజ్ ఫైర్ కొనసాగుతుంది. ఇప్పుడు 2 వారాల పాటు ఒక చిన్న విరామం ప్రకటించారు. ఈ విరామం ఈ 2 వారాలకే పరిమితం అవుతుందా, కొనసాగే అవకాశం ఉందా, లేకపోతే యుద్ధం జరిగే అవకాశం ఉందా? మీకున్న జ్యోతిష లెక్కల ప్రకారం ఏం చెప్తారు? ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా నాకు జ్యోతిష్ శాస్త్రం నేర్పించిన మా గురుదేవులు స్వర్గీయ శ్రీ ఉప్పులూరి హనుమంతరావు గారికి, వారి పాదాలకి నేను నమస్కారం చేస్తున్నాను. మనం గతంలో కూడా ఇక్కడ ఇదే హెచ్ఎంటీవీ ఛానల్లో కలిసాము. యుద్ధం తాత్కాలికంగా ఒక 15 రోజులు విరమణని అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నాడు. కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యుద్ధం ముగిసే ప్రసక్తి లేదు. యుద్ధం కొనసాగుతుందంట. కొనసాగుతుందండి. ఈ కేవలం 14 రోజులకే పరిమితం అవుతుంది. అంతే సార్, అంతే. అంటే వాస్తవానికి అంటే నిన్న పరిణామాలు మనం చూస్తే లెబనాన్ పైన మళ్ళీ యుద్ధం కొనసాగుతున్నట్టు, ఇజ్రాయెల్ బాంబ్స్ వేస్తున్నట్టు మనం చూసాం. అవును సార్. ఇజ్రాయెల్ ఏం వెనక్కి తగ్గుతున్నట్టే ఏం లేదు. అవును సార్. కానీ ఇరాన్తోనే కానీ ఇరాన్ మిత్ర దేశాలతో లేదు అంటుంది. అవును. మీరేమంటారు దీనిపై? యాక్చువల్గా ఏంటంటే దీనికి మెయిన్ కారణం, ప్రధాన కారణం, యుద్ధం ఒక వారం రోజుల్లోనే అయిపోయేది. కానీ గత 40 రోజులుగా జరిగిందంటే మెయిన్గా యుద్ధం వెనకాల చైనా యొక్క హ్యాండ్ ఉంది. చైనా సపోర్ట్ లేనిదే, చైనా ఆయుధాలు కానీ ఈ ఇరాన్కి ఇవ్వకుండా ఉంటే మటుకు ఈ యుద్ధం ఎప్పుడూ అయిపోయేది. కానీ మెయిన్గా దీనికి ఏంటంటే ఈ యుద్ధంలో లాభపడ్డది చైనా. ఇది ఎవరికీ తెలియని విషయం. దానికి మనం చూడాలంటే మనం చైనా జాతకాన్ని చూడాలి. చైనా ఫార్మేషన్ డే 1 అక్టోబర్ 1949 మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకి బీజింగ్ అనే ప్రదేశంలో వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. ఆనాటి జన్మ నక్షత్రం చూస్తే శ్రవణ నక్షత్రం మొదటి పాదం, రాశి మకర రాశి, వాళ్ళ జన్మలగ్నం కూడా మకర లగ్నం. మకర లగ్నానికి అత్యంత యోగం చేసే గ్రహం బుధ గ్రహం. బుధుడు షష్ఠ భాగ్యాధిపతి. షష్ఠ భాగ్యాధిపతి ఈ చైనాకి భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు. 2019 నుంచి 2036 దాకా దాదాపుగా ఈ 17 సంవత్సరాలు ఈ బుధ మహాదశ నడుస్తుంది. అంతేకాదు గోచారీత్యా కూడా ఈ 2028 ఫిబ్రవరి 4 దాకా కూడా ఈ శనేశ్వరుడు మీనరాశిలో ఉంటాడు. తృతీయంలో శనేశ్వరుడు విపరీతమైన యోగం చేస్తాడు. ఏలినాడు శని వెళ్ళిపోయింది కాబట్టి గోచారీత్యా ఈ చైనాకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా 2026 మన జూన్ 2వ తారీఖు నుంచి ఈ గురుగ్రహం మిథున రాశి వదిలి ఈ కర్కాటక రాశిలోకి వస్తాడు. కాబట్టి చైనాకి మళ్ళీ గురుబలం విపరీతంగా ఉంటుంది. కాబట్టి చైనా విపరీతంగా డామినేషన్ పొజిషన్లో ఉంటుంది. ఈ యుద్ధం ఒకవేళ ఇరాన్ ఈ ఇజ్రాయెల్ ఆపాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా యుద్ధాన్ని ఆపకుండా మెయిన్గా ఈ చైనా దీన్ని కంటిన్యూ చేస్తుంది. ఎందుకంటే ఈ యుఎస్ఏని స్వతహాగా చాలా వీక్ చేయడానికి ఈ చైనా ప్లాన్ చేస్తుందండి. అంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయా మీ మాటలను బట్టి చూస్తే? మూడో ప్రపంచ యుద్ధం అయితే రాదండి. కానీ దీనికి మెయిన్ కారణం ఏంటంటే మూడో ప్రపంచ యుద్ధం 2032లో వస్తుంది. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అన్న పరిస్థితి దాకా అయితే వస్తుంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఈ యుద్ధం ఆగాలన్నా కూడా యుద్ధాన్ని ఆపకుండా దీనికి మెయిన్ రాజకీయం చేసేవాడు ఎవడంటే ఇజ్రాయెల్ వాడు.
దానికి కారణం ఏంటంటే ఇజ్రాయెల్కి ప్రస్తుతం ఏమాత్రం కూడా టైం బాగాలేదు. దానికి మనం ఈ ఇజ్రాయెల్ ఫార్మేషన్ డే తీసుకుంటే 15 మే 1948 మధ్యాహ్నం 3:50 వాళ్ళకి టెల్ అవీవ్ అనే ప్రదేశంలో వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. ఈ ఇజ్రాయెల్ నక్షత్రం చూస్తే పుష్యమి నక్షత్రం 3వ పాదం, రాశి కర్కాటక రాశి. వాళ్ళ జన్మలగ్నం చూస్తే వాళ్ళది కన్యాలగ్నం. వాళ్ళకి 2023 నుంచి ఇజ్రాయెల్కి 18 సంవత్సరాల రాహు మహాదశ జరుగుతోంది. ఈ 2025కి రాహు అయిపోయి ఇప్పటి నుంచి 2028 దాకా రాహు మహాదశలో గురువు అంతర్దశ నడుస్తుంది. కన్యాలగ్నానికి గురువు చతుర్థ సప్తమాధిపతిగా అతి పాపి ఉభయ కేంద్రాధిపత్య దోషం కలిగి ఉన్నాడు గురువు. ఆ గురువు చతుర్థ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఈ లగ్నానికి ఏమాత్రం కూడా యోగం చేయడు. అట్లాగే మనం గోచారీత్యా చూసుకున్నట్టయితే కూడా ఈ ఇజ్రాయెల్ది కర్కాటక రాశి ప్రస్తుతం ఈ రాహు అష్టమ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా ప్రమాదం. వాళ్ళకి మెయిన్గా ప్రధాన గ్రహాల గోచారంలో ద్వితీయంలో కేతు ఉన్నాడు, అట్లాగే అష్టమంలో రాహు ఉన్నాడు, భాగ్యస్థానంలో శని, మెయిన్గా వ్యయంలో గురువు ఉన్నాడు. ఎటు చూసినా గోచారంలో ఒక్క గ్రహం కూడా అనుకూలంగా లేదు. ముఖ్యంగా అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం గోచారంలో ఈ 2026 మే 17 దాకా ఈ కుజగ్రహం మీన రాశిలో శనితో కలిసి ఉంటాడు. కాబట్టి చాలా ప్రమాదం ఇది నాకు తెలిసి మళ్ళీ ఈ నెల 18వ తారీఖు నుంచి యుద్ధం మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఈ లోపల మటుకు ఇజ్రాయెల్ ఇరాన్ మటుకు ఈ వారం ఆపే ప్రసక్తి అయితే ఉండదు. దానికి మెయిన్ కారణం దీనికి ఈ నెయ్యి పోసేది ఇజ్రాయెల్ వాడు ఇరాన్ని నాశనం చేసేంతవరకు కూడా వాడు నిద్రపోడండి.